హరి ఓం ఎవ్రీవన్. ఇగో వినాయక తండ్రి వినాయక, ఇవాళ మీ వల్ల నేను ఆ, నేను సేవ అవ్వగలిగాను. హరి ఓం ఎవ్రీవన్. ఇది నేను తయారు చేశాను, వినాయకుడిని అల్లాను ఊలుతో. బాగుందా? ఇగోనా, ఇగో పాదాలు చూసారా? పాదాలు ఇగో, ఇవి పాదాలు మాట. ఇది పాదాలు, ఇవి చేతులు. ఇంకా తొండం పెట్టాలి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. బెంగళూరులో నన్ను ఆడపులి అంటారు. ఇవాళ ఎప్పుడు కూడా మనము కంగారు విషయాలు ఏమైనా జరిగినా కూడా కంగారు పడకుండా స్థిమితంగా ఉండాలి. ఇవాళ అమెరికాలో నేను నేర్చుకున్న పాఠం ఇది. నా శోభం నేను ఉంటే, నేను మా కాంపౌండ్లోనే అక్కడ ఉంటుంది కదా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని స్లోగా దేవుడివి చదువుకుంటున్నాను. ఎందుకంటే వాడు సోమవారం కదా, యద్భావం తద్భావత అని స్విమ్మింగ్ పూలే గంగా నది, యమునా నది అని భావించుకుంటూ నేను శివ సహస్రనామం చదువుతున్నాను. అప్పుడు ఏమైందండి, ఒక అతను వచ్చి తలుపు తీయమన్నాడు. సరే అని చెప్పి తీసాను. తీస్తే అవి తాళాలు వేస్తుంటాయి అన్నమాట ఆ తలుపులు. మరి అక్కడి వాళ్ళే అపార్ట్మెంట్ వాళ్ళకే తీసుకుంటారన్నమాట. అయితే మీరు తాళం తీసి లోపల రావడం నేను చూశాను. మీరు వాషింగ్ రూమ్కి వెళ్ళుంటారు, శుభ్రం చేయాలి, వాషింగ్ రూమ్ తలుపు తీయండి అన్నాడు. నాకు చాలా భయం వేసింది. కానీ భయం వేయలే, ఎందుకంటే అక్కడ నెంబర్లు ఉంటాయి. మనకి ఏదన్నా భయం వేసిందనుకో, పోలీసులకి నెంబర్లు కాల్ చేస్తే ఎమ్మడే అక్కడ రాస్తుంటాయి అన్నమాట బోర్డు మీద నెంబర్లు. ఆ నెంబర్కి మనం ఫోన్ చేసామనుకో, దగ్గరే ఒక్క మినిట్లో వచ్చేస్తారన్నమాట వాళ్ళు. అయితే ఇదేంటే పోనీలే కాదు, నేను చేసిన పొరపాటు ఏంటంటే, నేను పెద్దగా చదువుతున్నానా ఏంటి, అతను వచ్చి తలుపు తీయమంటున్నా అని చెప్పి తలుపు తీశాను. తలుపు తీసిన తర్వాత అదేంటి, బాత్రూమ్లు క్లీన్ చేయాలి, ఓపెన్ చేయండి, మీ దగ్గర తాళం చేయి ఉంది, మీరు తాళం తీసుకొని రావడం నేను చూశాను అన్నాడు. నేనన్నాను, నా దగ్గర తాళం చేయలేదు, మా అబ్బాయి వచ్చి, ఇదంతా ఇంగ్లీష్లోనే జరిగింది. అతను కూడా తెలుగువాడో మరి ఎవరో నాకు తెలియదు. అక్కడ క్లీనింగ్ చేస్తూ ఉంటారు కదా బయట కొమ్మలవి వాళ్ళు. అయితే దీంట్లో కెమెరాలో ఉంటుందిలే అతని ఫోటో, కానీ అతను మంచిగానే ఉన్నాడు. తలుపు తీయమన్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది మాట. ఇదేంటి, నన్ను వాషింగ్ రూమ్కి వెళ్ళావు కదా, క్లీన్ చేయాలి, తలుపు తీయమంటాడు, బాత్రూమ్ తలుపులు నేనెందుకు తీస్తానని చెప్పి నేను అన్నాను, నా దగ్గర తాళం చేయలేదు, మా అబ్బాయి దగ్గర ఉంది, తాళం చెయ్యి అని చెప్పి నేను ఏం చేశాను, పర్సు తీసి నా బ్యాగ్ తీసి, బ్యాగ్ వేసుకుంటాను కదా, మీకు తెలుసు కదా, నా బ్యాగ్ చూపిస్తూ ఉండండి. ఇగో ఇలాంటి బ్యాగ్ ఈ బ్యాగే వేసుకున్నాను అనమాట. నా దగ్గర లేదు, కావాలంటే చూడండి అని ఇలా ఓపెన్ చేసి జిప్పు తీసి ఓపెన్ చేసి చూపించాను. ఓకే అయితే సరే అమ్మ అని చెప్పి థ్యాంక్ యూ అంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఇంటికి వచ్చి మా అబ్బాయితో చదివితే, అట్లా ఎవరు అడగరమ్మా, ఇక్కడ వాళ్ళే వచ్చి శుభ్రం చేస్తారు, వాళ్ళ దగ్గరే తాళం చేతులు అన్నీ ఉంటాయి అన్నాడన్నమాట. నేనేం చేశాను, 12ంటికి ఎవరు ఉంటారు కదా అని చెప్పి చక్కగా స్థిమితంగా చదువుకుందామంటే మైండ్ అంతా ఖరాబ్ చేశాడు. ఎమ్మడి పోలీసులు ఫోన్ చేద్దామా అన్నంత కోపం వచ్చింది నాకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కోపంతో అనవసరం కోపం పడితే నేను ఫోన్ చేస్తే అతని ఉద్యోగానికి ఏదైనా ప్రాబ్లం వస్తుంది. నాకైతే ఏం భయం లేదు, ఎలాగో ఓల్డేజ్ దాన్ని శుభ్రంగా పంపిస్తే వెళ్ళిపోతాను, నా తప్పు లేదు. ఎందుకంటే నా స్థలంలో నేను కూర్చున్నాను. అది సంగతి మాట. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మన తెలుగు వాళ్ళు ఉంటారు కదా, కొంచెమైనా ఇంగ్లీష్ నేర్చుకున్నాను, కొంచెమైనా ఇంగ్లీష్ కాబట్టి స్పష్టంగా భయపడకుండా చెప్పాను. మా అబ్బాయి దగ్గర తాళం చేతులు ఉంది,
అని. ఇంకా వినపోతే ఫోన్ చేద్దాం మా అబ్బాయికి అనుకున్నా. ఇక్కడ అందుకే ఫోన్లు పెట్టుకొని తిరుగుతారన్నమాట. నా దగ్గర ఫోన్ ఉంది. ఆఖరి పోలీసు నెంబర్ కూడా దగ్గర ఉంచుకున్నాను. ఎందుకైనా మంచిది, ఓల్డ్ ఏజ్ దాని కదా పడిపోతే ఉంటుంది అని. ఉంటా మీ శ్రీదేవి.